ఒప్పుకున్నాడు కలెక్టర్ ఏమని, నాకు ఎవరు కొట్టలేరు, దాడి చేయలేరు అని చెప్పారు. అంటే ఆ కలెక్టర్ పైన దాడి జరిగిన టైం ఏమో 12:30 నుంచి 1 గంట టైం. మరి అర్ధరాత్రి పోలీసులు ఈ తాండవాసుల పైన పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదే సార్, వీళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వట్లేదు. వీళ్ళు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్న ప్రజలు నైట్ పూట డే అండ్ టైం ఈ 9 రోజుల నుంచి వాళ్ళని రకరకాలుగా ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ మాట వినకపోయేసరికి ప్రభుత్వం ఇది ఒక రకమైనటువంటి కుట్రను చేసేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఆ భూముల మీద సంతకం చేపించుకొని ఆ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. కాబట్టి అది వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఇష్టమే ఉంటే వాళ్ళు తీసుకోమనండి. అదే లగచర్ల గ్రామంలో నువ్వు నైట్ పూట ఎందుకు రావాలి? పోలీసులు నైట్ పూట వచ్చి నువ్వు ఇబ్బంది పెట్టడం దేనికి? డే టైంలో రా, ఒక రచ్చబండ కార్యక్రమం చేయి, వాళ్ళ ఒపీనియన్ తీసుకో, వాళ్ళకి కంపెన్సేషన్ ఇస్తామని చెప్పి. ఇంకోటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అదేమైనా గవర్నమెంట్ ప్రాజెక్టా? అదేమైనా గవర్నమెంట్ స్కూలా, గవర్నమెంట్ హాస్పిటలా, గవర్నమెంట్కి అందరికీ గవర్నమెంట్ రోడ్డా? అది కాదు కదా. కానప్పుడు నువ్వు ఆ ఫార్మా కంపెనీ ఎవరికి ఇస్తున్నావు? నువ్వు నీ అల్లుడికి ఇస్తున్నావు. నీ అల్లుడికి ఇవ్వడానికి గిరిజన బిడ్డల భూములు ఎందుకు కావాలి నీకు? మీ మామ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి, ఆయనకి ఎకరాలు వేల ఎకరాలు ఉన్నాయి కదా, ఆయన దగ్గర తీసుకో. సరే, ఆయన కూడా ఇవ్వకపోతే అదే కొడంగల్లో వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి, వాటిని తీసుకో. వాటిని తీసుకొని నువ్వు నీ కంపెనీని పెట్టుకో. ఇప్పుడు ఆ ఫార్మా కంపెనీ అక్కడ పెడితే గిరిజనులు కావచ్చు, లేకుంటే ఇతరతర చాలా కులాల వాళ్ళు ఉంటారు ఆ గ్రామంలో. లక్షర్ల గ్రామంలో చాలా కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తాము అని చెప్పేసి అన్నారట కదా, అది వాస్తవమేనా? సార్, మేము అక్కడ ఫార్మా కంపెనీకి వ్యతిరేకం కాదు, కానీ ఆ తండాలలో, ఆ గ్రామాలలో, ఆ చిన్న సన్నకారు రైతుల భూముల్లో ఎందుకు పెట్టాలి? ప్రభుత్వ భూములు ఉన్నాయిగా. మీరు లేకపోతే మీరు లేదని చెప్పండి, మేము వచ్చి చూపిస్తాం. అక్కడ చూసి ప్రభుత్వ భూములు మీరు పెట్టండి. మీరు అనుకుంటున్నటువంటి, మీరు చెప్తున్నటువంటి ఏ మాట అయితే ఉందో, ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు, ఆ ఉద్యోగాలు వాళ్ళకి కల్పించండి. ఎవరు వద్దంటున్నారు? కానీ నువ్వు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 4 ఎకరాలు భూములు ఉన్నటువంటి రైతుల మీద నువ్వు దౌర్జన్యంగా దాడి చేస్తూ, నైట్ చిత్తహింసలు పెడుతూ, ఇబ్బంది పెడుతూ, జైల్లో పోయి కొట్టుతూ, అక్రమ కేసులు వేస్తూ, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు భూములు లాక్కోవడం అది కరెక్ట్ పద్ధత? అది కరెక్ట్ పద్ధత? దాన్ని సమాజం హర్షిస్తుందా? ఇంతకుముందు ఎన్నో రెడ్లు వచ్చినారు, కానీ ఇలాంటి రెడ్లు అయితే, ఈ రెడ్ల పరిపాలన అయితే రాలేదు. ఇట్లాంటి రెడ్లు అయితే రాలేదు. ఇది రెడ్ల పాలన కాదు, ఇది రౌడీల పాలన. మరి ఇప్పుడు తాండలలో ఏ ఇల్లు చూసినా తాళాలు ఉంటున్నాయి అంటే ఆ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇప్పటికే కాల్ చేసిపోయారా, లేకుంటే భయానికి కూడా బయట వెళ్ళిపోతారు? వారు అందరూ అడవుల్లో పోయి దాక్కున్నారంట. ఆ రౌడీజానికి, గుండాయిజానికి తట్టుకోలేక అడవిలో పోయి దాక్కున్నారంట. అడవుల్లో పోయే పరిస్థితులు ఉన్నాయి. మీకు అందరూ తెలుసు. అక్కడ మొత్తం ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. అంటే ఏ స్థాయిలో మీరు బెదిరించి ఉంటే, ఏ స్థాయిలో మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోవచ్చు కాక, కానీ తెలంగాణలో నువ్వు ఒక గ్రామాన్ని ఖాళీ చేస్తే మేము వేల ఎకరాలు, వేల గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులు మొత్తం ఆ తండాలో వస్తాం, అక్కడే సభ పెడతాం. అంగుళం భూమిని ఇంచు భూమిని కూడా మేము కాపాడుకుంటాం. ఓకే, అంటే అక్కడ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళని కూడా పోలీస్ వాళ్ళు ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, అది నిజమేనా? ఈ 80 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటన ఎప్పుడైనా జరిగిందా? ఈ ఆడ మహిళ మీద ఒక 90 సంవత్సరాలు వాళ్ళు గిరిజనుల ఇంకోరా అని పక్కన పెడితే, ఒక మానవత్వంగా ఉన్నటువంటి మనము ఒక 80-90 సంవత్సరాల మహిళ మీద, ఒక ముసలి అవ్వ మీద మనం దాడి చేయొచ్చా? కొట్టొచ్చా? చూడండి, ఒక మహిళ మీద కొట్టొచ్చా? ఎస్టీ కమిషన్, ఉమెన్స్ కమిషన్ ఎక్కడ పోయింది? దీని మీద చర్య తీసుకోవాలి. దీని మీద మీరు మాట్లాడాలి, స్పందించాలి, వీళ్ళకి న్యాయం చేయాలి. ఈ అంశం పైన మీరు ఒక లీడర్గా, స్టూడెంట్ లీడర్గా, ఇప్పుడు మీ మంత్రి ఉంది కదా, సీతక్క దగ్గరికి మంత్రి దగ్గరికి వెళ్ళారా? గిరిజన శాఖకు సంబంధించిన మంత్రి సార్, మేము వెళ్ళలేదు. కానీ ఇక్కడ ఇష్యూ ఏం జరుగుతుందనేది వాళ్ళకి తెలుసుగా. ఒకటి, ఆమె గిరిజన మహిళనా, గిరిజన శాఖకు మంత్రినా, లేదంటే ఆదివాసులకే ఆమె మంత్రినా అనేది ఆమె అర్థం చేసుకోవాలి. గాంధీ హాస్పిటల్లో 7 రోజులు ఒక మహిళ ప్రసూతి బాధితులు బాధపడుతున్నప్పుడు మీరు ఈ 5 రోజులు ఎంక్వైరీ మీరు ఫోన్ చేసి కనుక్కున్నారు. మరి ఈ 90 సంవత్సరాల మహిళ ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా కొడుతున్నప్పుడు మరి మీరు ఒక్క ఫోన్ అయినా చేసినారా? అక్కడ ఘటన ఏం జరిగిందని మీరు పోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఇది కరెక్ట్ పద్ధత? ఒక మహిళగైనా మీరు ఆలోచన చేయండి. ఒక మహిళగైనా మీరు స్పందించండి దీని మీద. మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్రమ కేసులన్నీ విరమించాలి, తీసుకోవాలి, ఎత్తేయాలి. అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పాలి. కొడంగల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో మీరు ఫార్మా కంపెనీ పెట్టుకోండి, ఆశిస్తాను. కానీ వాళ్ళ భూముల్లో అంగుళం భూమి పోయినా కూడా మేము ఊరుకోం. అంగుళం భూమి పోయినా కూడా మేము ప్రభుత్వం తీసుకుంటున్నారు, మేము ఊరుకోం. ఇది